హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి కొరియన్ సైకో థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. హీరోయిన్ బస్ లో పడేసుకున్న ఫోన్ ని కొట్టేసిన కిల్లర్ ఆమెని ఎలా ఫాలో చేశాడు, హీరోయిన్ కి దగ్గరైన వాళ్ళందరినీ చంపేసి లాస్ట్ కి హీరోయిన్ ని ఏం చేశాడు, హీరోయిన్ వీడి నుండి ఎలా ఎస్కేప్ అయ్యింది అనేది మిగతా కథ. మనము రోజు వాడే మొబైల్ ఫోన్ ద్వారా ఇంత రిస్క్ లో పడుతున్నామా అని తెలుసుకొని మీరు షాక్ అవుతారు. అన్లాక్డ్ మూవీ 2023లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు కొరియా దేశంలోని ఒక సిటీని చూపిస్తారు. హీరోయిన్ పేరు నామి. హీరోయిన్ వాళ్ళ నాన్న నడిపే కేఫ్ లో పార్ట్ టైం గా హెల్ప్ చేస్తుంటది అండ్ జెల్లీలు తయారు చేసే స్టార్ట్అప్ కంపెనీలో కూడా ఇంటర్న్ గా వర్క్ చేస్తుంటది. హీరోయిన్ కి రోసి అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటది. ఆ రోజు హీరోయిన్ పబ్ కి పోయి ఫుల్ గా మందు కొట్టి బస్ ఎక్కుతుంది. మద్యం మత్తులో ఉండటం వల్ల మొబైల్ ఫోన్ ని బస్ లో పడేసుకొని పోతుంది. ఆ ఫోన్ ని కిల్లర్ తీసుకుంటాడు. హీరోయిన్ నిద్రపోతుంది. కిల్లర్ ఏమో హీరోయిన్ ఫోన్ ని అన్లాక్ చేయాలని ఎంత ట్రై చేసినా వీలు పడదు. సో అతను ఎవరైనా కాల్ చేస్తే బాగుంటదని వెయిట్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ రోసి కాల్ చేసి ఎంతసేపే ఫాస్ట్ గా రా, నేను బస్ స్టాప్ లో ఉన్నా అని అంటుంది. కిల్లర్ తెలివితో ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టిన ఫీమేల్ వాయిసెస్ ని ప్లే చేస్తాడు. సో దట్ అవతల వ్యక్తి మగవాడని రోసీకి తెలియదు. బస్ లో ఫోన్ పడిపోతే ఇంటికి తెచ్చా అని రికార్డెడ్ వాయిస్ చెప్తుంది. దీనికి రోసి, అయ్యో థ్యాంక్ యూ అండి, అది నా ఫ్రెండ్ ఫోన్, నేను తన ఇంటికి వెళ్ళి కాల్ చేయిస్తా అని రోసి చెప్తుంది. ఈ కాన్వర్సేషన్ లో రోసి హీరోయిన్ నేమ్ కూడా మెన్షన్ చేస్తుంది. ఈ కాన్వర్సేషన్ లో రోసి హీరోయిన్ నేమ్ ని కూడా మెన్షన్ చేస్తుంది. సో కిల్లర్ హీరోయిన్ పేరు మీద ఉన్న అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ని చెక్ చేస్తాడు. హీరోయిన్ ఫోన్ లో ఉన్న వాల్ పేపర్ మీద ఉన్న తన ఫోటోని సోషల్ మీడియా అకౌంట్ లో కంపేర్ చేస్తే హీరోయిన్ అకౌంట్ ఈజీగా దొరుకుతుంది. తర్వాత రోసి హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే హీరోయిన్ మాత్రం పందిలాగా నిద్రపోతుంటది. సో రోసి హీరోయిన్ పిక్ ని తీసి ఫోన్ పోగొట్టుకున్న మహారాణి ఎలా నిద్రపోతుందో చూడండి అని ట్యాగ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. ఇలా కిల్లర్ కి రోసి అకౌంట్ కూడా తెలిసిపోతుంది. తర్వాత హీరోయిన్ నిద్ర లేచి తన ఫోన్ ని పోగొట్టుకున్నందుకు చాలా బాధపడుతుంది. రోసి హెల్ప్ తో హీరోయిన్ మళ్ళీ తన మొబైల్ కి కాల్ చేస్తే కిల్లర్ గాడు రికార్డెడ్ వాయిస్ తో మిజీ కేఫ్ కి రమ్మంటాడు. హీరోయిన్ స్టే చేసే ప్లేస్ గురించి కూడా కిల్లర్ కి తెలిసిపోతుంది. ఆ మిజీ కేఫ్ ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళదే. ఐ మీన్ వాళ్ళ డాడీయే దాన్ని రన్ చేస్తుంటాడు. ఎంత ట్రై చేసినా సరే కిల్లర్ హీరోయిన్ మొబైల్ ని ఓపెన్ చేయలేకపోతాడు. అందుకే కిల్లర్ ఒక ప్లాన్ వేస్తాడు. హీరోయిన్ కేఫ్ దగ్గర వెయిట్ చేస్తుంటది కదా. కిల్లర్ ఇప్పుడు కాల్ చేసి, సారీ నీ ఫోన్ వచ్చే దారిలో కింద పడిపోయింది, రిపేర్ కి ఇచ్చాను, డబ్బులు కూడా ఆల్రెడీ పే చేశాను, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి రిపేర్ షాప్ అడ్రస్ ని ఇస్తాడు. సరే అని చెప్పి హీరోయిన్ వాళ్ళ డాడీ తయారు చేసిన స్పెషల్ జ్యూస్ ని తాగి రిపేర్ షాప్ కి బయలుదేరుతుంది. ఆ అడ్రస్ లో పాడుపడిన బిల్డింగ్ ఒకటి ఉంటుంది. అక్కడ జనాలు ఎవరు ఉండరు. హీరోయిన్ భయంగానే లోపలికి ఎంట్రీ ఇస్తుంది. రిపేర్ షాప్ అని కనిపిస్తుంది. అందులో ఎవరు ఉండరు. టేబుల్ మీద మాత్రం హీరోయిన్ ఫోన్ కనిపిస్తుంది. డిస్ప్లే పగిలిపోయి ఉంటది. కిల్లర్ ఫేస్ మాస్క్ ని ఇంకా క్యాప్ పెట్టుకొని వస్తాడు. ఒక అప్లికేషన్ ఇచ్చి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి, అలా చేస్తేనే మీ ఫోన్ ని బాగు చేస్తామని కిల్లర్ అంటాడు. సో హీరోయిన్ ఇక తప్పలేక డీటెయిల్స్ ని రాసి ఇస్తుంది. అందులో పాస్వర్డ్ ని కూడా కిల్లర్ అడుగుతాడు. హీరోయిన్ డౌట్ పడుతుంది, కానీ ఇక వేరే దారి లేక పాస్వర్డ్ ని కూడా రాసి ఇస్తుంది. తర్వాత కిల్లర్ వేరే రూమ్ లోకి ఫోన్ ని తీసుకెళ్లి మొత్తం పార్ట్స్ ని తీసేస్తాడు. అందులో కిల్లర్ వేరే సీక్రెట్ కెమెరాని పెడతాడు. తర్వాత ఒక వైరస్ యాప్ ని ఇన్స్టాల్ చేస్తాడు. హీరోయిన్ ఫోన్ ని కిల్లర్ తన ఫోన్ తో క్లోన్ చేస్తాడు. దీనివల్ల హీరోయిన్ తన ఫోన్ లో ఏం చేస్తుందో ప్రతి ఒక్క డీటెయిల్ కిల్లర్ చూడగలుగుతాడు అండ్ వినగలుగుతాడు. హీరోయిన్ డేటా మొత్తాన్ని కిల్లర్ తన సిస్టమ్ లో కాపీ చేసుకుంటాడు. ఇంకా తర్వాత కొత్త డిస్ప్లే వేసి హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. తర్వాత హీరోయిన్ తన ఫోన్ కొత్తగా అయిందని చెప్పి హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. ఇక దారిలో హీరోయిన్ తను తన ఫ్రెండ్స్ చేసే చాటింగ్లు కాల్స్ మొత్తం కిల్లర్ చూస్తూ ఉంటాడు. ఇలా కిల్లర్ హీరోయిన్ ఫోన్ ని హ్యాక్ చేస్తాడు. కట్ చేస్తే మనకు డిటెక్టివ్ ఓమ్ ని చూపిస్తారు. ఇతను ఇంకా ఇతని అసిస్టెంట్ డేవిడ్ అడవిలో దొరికిన జాస్మిన్ డెడ్ బాడీని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. జాస్మిన్ చేతి వేళ్ళకి ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ ఫ్రెష్ గా వేసుకొని ఉంటది. జాస్మిన్ ని కూడా కిల్లర్ చంపేసి ఉంటాడు. సేమ్ వీడు హీరోయిన్ ఫోన్ ని హ్యాక్ చేసినట్టు జాస్మిన్ ది కూడా హ్యాక్ చేసి ఆమెను కిడ్నాప్ చేసి చంపేసి ఉంటాడు. కానీ పోలీసులకి ఒక్క క్లూ కూడా వదలకుండా కిల్లర్ జాగ్రత్త పడి ఉంటాడు. కానీ డెడ్ బాడీ దొరికిన చోట అడవిలో మర్రి చెట్టు ఉంటది. ఆ చెట్టు మీద కిమ్ అని రాసి ఉంటది. ఇది చూసిన డిటెక్టివ్ ఓమో షాక్ అవుతాడు. ఎందుకంటే కిమ్ ఎవడో కాదు, డిటెక్టివ్ కొడుకే. కిమ్ చిన్నప్పుడు మారం పెడితే డిటెక్టివ్ స్వయంగా మర్రి మొక్కను తెచ్చి అడవిలో కొడుకు చేత నాటిస్తాడు. అండ్ తర్వాత ఇంట్లో జరిగిన గొడవ వలన కిమ్ చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయి ఉంటాడు. తర్వాత ఎంత వెతికినా డిటెక్టివ్ కి తన కొడుకు జాడ తెలియలేదు. డిటెక్టివ్ తన వైఫ్ తో కూడా డివోర్స్ తీసుకొని సపరేట్ గా జీవిస్తుండు. ఇది డిటెక్టివ్ గతం. అయితే ఇప్పుడు క్రైమ్ స్పాట్ దగ్గర కిమ్ నాటిన చెట్టు వద్దనే జాస్మిన్ డెడ్ బాడీ దొరికింది కదా, వాడే హత్య చేసి ఉండొచ్చు అని డిటెక్టివ్ అనుమానపడతాడు. కానీ కిమ్ గురించి అసిస్టెంట్ కి కూడా తెలుసు. సార్
మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. కిమ్ అలాంటి పని చేసి ఉండడు. మీరు మీ వైఫ్ ని ఒకసారి కలవండి. మేబీ కిమ్ తన తల్లితో కాంటాక్ట్ లో ఉండొచ్చని డిటెక్టివ్ తో అంటాడు. సో డిటెక్టివ్ ఇక తన వైఫ్ ని కలిసేందుకు బయలుదేరతాడు. అక్కడేమో హీరోయిన్ ని చూసేందుకు కిల్లర్ వాళ్ళ కేఫ్ కే వెళ్తాడు. అసలు మెనూలో వాడని స్పెషల్ జ్యూస్ ని కిల్లర్ ఆర్డర్ చేస్తాడు. నేను రెగ్యులర్ కస్టమర్ ని, మీ నాన్న ఉంటే ఇప్పటి వరకు ఆర్డర్ తీసుకుంటాడు అని కిల్లర్ చెప్పగానే హీరోయిన్ తన కోసం తయారు చేసుకునే స్పెషల్ జ్యూస్ ని కిల్లర్ కి కూడా చేసి ఇస్తుంది. వాళ్ళ డాడీ వచ్చి అడిగితే హీరోయిన్ కిల్లర్ ని చూపిస్తుంది. అతన్ని నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అని తండ్రి అంటాడు. హీరోయిన్ ఇక టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ తను పనిచేసే జెల్లీ కంపెనీకి వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళే కంపెనీకి ఒక హోటల్ నుండి పెద్ద ఆర్డర్ వస్తుంది. హీరోయిన్ బాస్ ఈ గుడ్ న్యూస్ ని చెప్తే హీరోయిన్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది కేవలం నీ వల్లే సాధ్యమైంది. నేను ఈ హ్యాపీ టైమ్ లో సాలరీ పెంచాలి అనుకుంటున్నా అని బాస్ అంటే హీరోయిన్ అందరికి పెంచమంటుంది. నో ఫస్ట్ నీకు, ఒకవేళ ఈ ఆర్డర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే నువ్వు కోరినట్టే అందరికి హైక్ ఇస్తా అని బాస్ ప్రామిస్ చేస్తుంది. కానీ నీకు మాత్రమే హైక్ ఇస్తున్న సంగతి స్టాఫ్ కి తెలియకూడదని బాస్ హీరోయిన్ తో చెప్తుంది. ఇది మొత్తం సీక్రెట్ గా కిల్లర్ వింటాడు. తర్వాత ఆర్డర్ వచ్చినందుకు స్టాఫ్ మొత్తం ఫుల్ ఖుషి అవుతారు. తర్వాత హీరోయిన్ జెల్లీ ఫుడ్ కి సంబంధించిన ఒక సీక్రెట్ ఇన్స్టా అకౌంట్ ని కూడా నడపడం కిల్లర్ కనిపెడతాడు. హీరోయిన్ కి దగ్గరైన వాళ్ళందరినీ అతను దూరం చేయాలి అనుకుంటాడు. హీరోయిన్ తండ్రి, బెస్ట్ ఫ్రెండ్ రోసి ఇంకా హీరోయిన్ బాస్ ఈ ముగ్గురిని హీరోయిన్ నుండి దూరం చేయాలని కిల్లర్ ఇప్పుడు కంకణం కట్టుకుంటాడు. హీరోయిన్ ఇంకా వాళ్ళ నాన్న సపరేట్ ప్లేసెస్ లో ఉంటారు. తెలుసు కదా వెస్టర్న్ కల్చర్, ఫ్యామిలీస్ తో కిడ్స్ ఉండరు. హీరోయిన్ ఒంటరిగా జీవించడం కిల్లర్ కనిపెడతాడు. తను లేని టైం చూసి కిల్లర్ ఇంట్లోకి దూరుతాడు. హీరోయిన్ వద్ద ఉన్న పాప్ మ్యూజిక్ సిడీస్ కొంటా అని ఆన్లైన్ యాడ్ ద్వారా కిల్లర్ మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ ఒక ప్రైస్ చెప్పి ఎక్స్చేంజ్ కి డేట్ అండ్ ప్లేస్ చెప్తుంది. ఇది ఇలా ఉంటే అటువైపు డిటెక్టివ్ తన ఎక్స్ వైఫ్ వద్దకు వెళ్లి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె హెల్త్ ఏం బాగుండదు, మంచాన పడి ఉంటది. కానీ ఆమె ఫోన్ ని చెక్ చేస్తే ఇంకా తన కొడుకు కిమ్ తో టచ్ లో ఉందని తెలుస్తుంది. ఆ ఫోన్ నెంబర్ ని డిటెక్టివ్ అసిస్టెంట్ కి ఇచ్చి అడ్రస్ ని ట్రాక్ చేయమంటాడు. అసిస్టెంట్ కిమ్ డీటెయిల్స్ ని సేకరించి డిటెక్టివ్ ని కలుస్తాడు. తర్వాత డిటెక్టివ్ కిల్లర్ అడ్రస్ కి వెళ్తాడు. లోపల కిల్లర్ ఉండడు. కానీ అతను హత్య చేసిన అమ్మాయిల ఫోటోస్ ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. స్టార్టింగ్ లో మనం చూసిన జాస్మిన్ డెడ్ బాడీకి ఉన్న ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ బాటిల్ కూడా కనిపిస్తుంది. దీనంతా డిటెక్టివ్ తన ఫోన్ లో రికార్డ్ చేసుకుంటాడు. కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ హీరోయిన్ అని డిటెక్టివ్ కనిపెడతాడు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన కిల్లర్ డిటెక్టివ్ ని చూసి మెసేజ్ చేస్తాడు. ఏంటి నాన్న, నన్ను కలవడానికి ఇన్నేళ్లు పట్టిందా నీకు అని అడుగుతాడు. డిటెక్టివ్ షాక్ అవుతాడు. బయట చూస్తే కిల్లర్ కనిపించడు. మళ్ళీ డిటెక్టివ్ ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అవుతాడు. ఈ గ్యాప్ లో కిల్లర్ ఇంట్లోకి చొరబడి అన్ని ఎవిడెన్సెస్ ని నాశనం చేసి ఉంటాడు ఆల్రెడీ. అండ్ లగేజ్ బ్యాగ్ తో కిల్లర్ వెళ్లిపోయి ఉంటాడు. ఇలా కిల్లర్ డిటెక్టివ్ నుండి ఎస్కేప్ అవుతాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ ఇంకా కిల్లర్ హీరోయిన్ కేఫ్ కి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ హీరోయిన్ కి ఇష్టమైన స్పెషల్ జ్యూస్ ని కిల్లర్ ఆర్డర్ చేస్తాడు. ఆన్లైన్ లో సిడీస్ కొనాలి అనుకుంటున్న పర్సన్ కూడా కిల్లరే కదా. అలా ఇద్దరు హీరో ఇంకా కిల్లర్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కావాలని కిల్లర్ హీరోయిన్ కి దగ్గర అవుతాడు. ఇలా ఇద్దరు ఫోన్ నెంబర్స్ ని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇది చూసిన హీరోయిన్ తండ్రి ముజిని షాక్ అవుతాడు. హీరోయిన్ తెలియని వ్యక్తితో క్లోజ్ గా ఉండటం అతనికి నచ్చదు. సో మనం ఇద్దరం ఒకే చోట ఉందాం, వాడిని చూస్తే నాకు డౌట్ గా ఉంది, నేను ఇచ్చిన కత్తి నీతోనే ఉంది కదా అని తండ్రి అంటే, నాన్న మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, వాడిని చూస్తే అంత చెడ్డోళ్లాగా లేడు, మంచోళ్లాగా ఉన్నాడని మన తింగరి హీరోయిన్ అంటుంది. సో హీరోయిన్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. తండ్రి ముజిన్ కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి ఫ్రెండ్ రోసి కూడా వస్తుంది. ఏంటే నీకు ఒక అబ్బాయి అంటే ఇష్టమంట, బాగుంటాడా చెప్పు అని అడుగుతుంది. హీరోయిన్ ఇక కిల్లర్ ఇచ్చిన బిజినెస్ కార్డ్ ని చూపిస్తుంది. అందులో కిల్లర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవాడని తెలుస్తుంది. అయితే హీరోయిన్ వాళ్ళ ఓల్డ్ స్కూల్లో క్లాస్మేట్ అయిన మియా కూడా అక్కడే జాబ్ చేస్తుంటది. ఆమెను అడిగితే ఈ అబ్బాయి గురించి తెలియచ్చని రోసి అంటుంది. కానీ మియా ఫోన్ కలవదు. సో లైట్ తీసుకుంటారు. అయితే రోసి హీరోయిన్ ఇంటికి రావడం వెనకాల ఒక కారణం ఉంది. రోసి తన ఫ్యామిలీతో గొడవపడి లగేజ్ తో వచ్చేస్తుంది. కొన్ని రోజులు నేను నీ ఇంట్లోనే ఉంటారా అని హీరోయిన్ కి చెప్తే హీరోయిన్ సరే అంటుంది. ఇది కూడా కిల్లర్ వింటాడు. తర్వాత కిల్లర్ హీరోయిన్ వాళ్ళ నాన్నకి కూడా హీరోయిన్ మొబైల్ నుండి మెసేజ్ చేస్తున్నట్టు చేస్తాడు. ఒక లింక్ ని పంపి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తాడు. సో తండ్రి ముజిను మెసేజ్ చేసింది తన కూతురే అని పొరబడి వైరస్ ని ఇన్స్టాల్ చేసుకుంటాడు. దీంతో కిల్లర్ హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ ని కూడా హ్యాక్ చేసేస్తాడు. కట్ చేస్తే డిటెక్టివ్ ఇది వరకు జాస్మిన్ లాగా హత్య కాబడ్డ అమ్మాయిల పేరెంట్స్ ని కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అమ్మాయిలు కిడ్నాప్ అయ్యే ముందు వాళ్ళ ఫోన్లు పోగొట్టుకున్నారు అండ్ ఆ ఫోన్స్ రిపేర్ షాప్ లో ఇస్తే అక్కడికి వెళ్ళి వచ్చారు. తర్వాత కిడ్నాప్ కాబడ్డారు అని తెలుస్తుంది. అంటే కిల్లర్ అతను టార్గెట్ చేయబోయే అందరి అమ్మాయిలని ఒకే మెథడ్ లో చంపేస్తుండు అని మనకు అర్థమవుతుంది. తర్వాత హీరోయిన్ ఫోన్ ని యాక్సెస్ చేసిన కిల్లర్ హీరోయిన్ పెట్టుకున్న అలారం ని ఆఫ్ చేస్తాడు. ఆ రోజు హీరోయిన్ కి కంపెనీలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటది. సో అలారం ని ఆఫ్ చేయడం వల్ల హీరోయిన్ లేట్ గా లేస్తుంది. ఫోన్ లో చూస్తే బాస్ నుండి 100 మిస్డ్ కాల్స్ వచ్చింటాయి. కిల్లర్ హీరోయిన్ నిద్రపోయిన టైంలో అలారం ని ఆఫ్
ఆఫ్ చేయడమే కాక హీరోయిన్ పనిచేసే కంపెనీ గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడతాడు. మళ్ళీ ఇదంతా హీరోయిన్ చేసినట్టు క్రియేట్ చేస్తాడు వీడు. దీని వల్ల సోషల్ మీడియాలో హీరోయిన్ కంపెనీ మీద అందరూ దుమ్మెత్తిపోస్తారు. దీని వల్ల వాళ్ళ కంపెనీకి వచ్చిన ఒకే ఒక కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. హీరోయిన్ ఇదంతా చేసింది నేను కాదని చెప్పడానికి కంపెనీ దగ్గరకు వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ఇంకా బాస్ కూడా హీరోయిన్ మాటలని అస్సలు నమ్మరు. హీరోయిన్ వల్లే కంపెనీ పరువు సర్వనాశనమైందని బాస్ హీరోయిన్ ని గెంటేస్తుంది. ఇలా కిల్లర్ హీరోయిన్ కి మొదట తన బాస్ ని దూరం చేస్తాడు. హీరోయిన్ తన ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకొని ఫ్రెండ్ తో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. కానీ పోలీసులు హీరోయిన్ కేసుని సీరియస్ గా తీసుకోరు. హ్యాకర్ నీ మొబైల్ ని హ్యాక్ చేసినట్టు ప్రూఫ్స్ తెమ్మని కోరుతారు. తర్వాత కిల్లర్ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లోనే బంధిస్తాడు. తండ్రి కిడ్నాప్ అయిన సంగతి హీరోయిన్ కి తెలియకుండా ఉండాలని కిల్లరే ముజిన్ ఫోన్ నుండి హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. నాకు హెల్త్ బాగాలేదమ్మా, కొన్ని రోజులు కేఫ్ ని నువ్వే చూసుకో అని మెసేజ్ పంపుతాడు. సో హీరోయిన్ ఇది నిజం అనుకొని కేఫ్ ని ఓపెన్ చేస్తుంది. మొదట హీరోయిన్ తన స్కూల్ ఫ్రెండ్ మియాకి కాల్ చేస్తే తను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా అని చెప్తుంది. ఇక తప్పలేక హీరోయిన్ కిల్లర్ కి కాల్ చేసి ఇలా నా ఫోన్ హ్యాక్ అయింది, నువ్వు సైబర్ క్రైమ్ లో వర్క్ చేస్తున్నావు కదా, నాకు హెల్ప్ చేయని కోరుతుంది. సో కిల్లర్ మంచోడ్లాగా తయారై కేఫ్ కి వస్తాడు. సిస్టమ్ కి హీరోయిన్ ఫోన్ ని కొంచెం సేపు కనెక్ట్ చేసి ఓకే వైరస్ ని తీసేశాను, నేను ఇంటికెళ్ళి డీటెయిల్ స్టడీ చేయాలి, టెన్షన్ పడకు, తొందరలోనే హ్యాకర్ ని పట్టుకుందామని కిల్లర్ హీరోయిన్ తో చెప్తాడు. కానీ వీడి వాలకం చూసి రోసీకి డౌట్ వస్తుంది. కిల్లర్ హీరోయిన్ ని పక్కకి పిలుచుకొని నువ్వు నీ ఇంట్లో ఒంటరిగానే కదా ఉండేది, నీ ఫోన్ లో నిన్న నైటే వైరస్ ని ఎవరో ఎక్కించారు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇది చేశారని కిల్లర్ చెప్పడంతో హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే నిన్న నైట్ హీరోయిన్ ఇంటికి రోసీయే కదా వచ్చింది. సో హీరోయిన్ రోసీ మీద అనుమాన పడుతుంది, రోసీని నిలదీస్తుంది. దీంతో రోసీకి ఫుల్ కోపం వస్తుంది. ఎవడో నిన్నగాక మొన్న పరిచయం అయినవాడు చెప్తే ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ మీద డౌట్ పడినావు, సరే నేనే కదా నీ ఫోన్ ని హ్యాక్ చేసినా, ఓకే ఇప్పటి నుండి నువ్వు నన్ను కలవకని రోసీ హీరోయిన్ ని తిట్టేసి వెళ్లిపోతుంది. ఇది విన్న కిల్లర్ ఫుల్ నవ్వుతాడు. హీరోయిన్ కి దగ్గరైన మిగతా ఇద్దరిని కూడా వీడు సక్సెస్ఫుల్ గా దూరం చేసేశాడు. కట్ చేస్తే డిటెక్టివ్ అసిస్టెంట్ తో కలిసి కిల్లర్ నడిపే మొబైల్ రిపేర్ షాప్ కి వెళ్తాడు. అక్కడ కూడా కిల్లర్ ఎవిడెన్సెస్ అన్నిటిని నాశనం చేసి ఉంటాడు. కానీ కిల్లర్ హీరోయిన్ పేరు మీద ఉంచిన అప్లికేషన్ మాత్రం దొరుకుతుంది. ఇది వరకు ఈ హీరోయిన్ పేరునే డిటెక్టివ్ కిల్లర్ ఇంట్లో చూసి ఉంటాడు. ఇప్పుడు కిల్లర్ ని ఎలా పట్టుకోవాలబ్బా అని డిటెక్టివ్ తల పట్టుకుంటాడు. అప్పుడే హీరోయిన్ లోకల్ పోలీసులతో మొబైల్ షాప్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఏ రోజైతే హీరోయిన్ తన పాస్వర్డ్ ని షాప్ ఓన్ కి రాసి ఇచ్చిందో అప్పటి నుండి తన లైఫ్ చేంజ్ అయిందని హీరోయిన్ కనిపెడుతుంది. ఫోన్ ని రిపేర్ చేసినోడే హ్యాక్ చేసిందని డౌట్ పడి పోలీసులతో ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ పేరుని డిటెక్టివ్ అడిగి తెలుసుకుంటాడు. అంటే కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఈఎంఐ అని డిటెక్టివ్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ ఈ విషయం హీరోయిన్ కి చెప్తే తను పానిక్ సేఫ్ ప్లేస్ కి వెళ్తుంది. దీంతో కిల్లర్ ని డిటెక్టివ్ పట్టుకోలేడు. అందుకే కిల్లర్ గురించి హీరోయిన్ వద్ద దాస్తాడు డిటెక్టివ్. ఫోన్ రిపేర్ చేసినోడు మాస్క్ పెట్టుకొని ఉండటం వల్ల హీరోయిన్ తను రోజు కలిసే కిల్లర్ రిపేర్ చేసినోడు ఒక్కరే అని తనకు తెలియకుండా పోతుంది. కానీ ఇప్పుడు డిటెక్టివ్ కిల్లర్ పేరు ఈ షాప్ నడిపే ఓనర్ పేరు కిమ్ అని చెప్పడంతో హీరోయిన్ షాక్ అవుతుంది. హీరోయిన్ ని రోజు కలిసి సైబర్ ఎక్స్పర్ట్ పేరు కూడా కిమ్మే. అంటే వాడే నా ఫోన్ ని హ్యాక్ చేసి మళ్ళీ నాతో క్లోజ్ గా మూవ్ అవుతూ నా లైఫ్ ని నాశనం చేస్తూ నాతో గేమ్స్ ఆడుతుండా, ఓకే ఇప్పుడు చెప్తా వాడి సంగతి అని హీరోయిన్ అంటుంది. ఎలాగైనా సరే ఆ కిమ్ గాన్ని వదిలి పట్టే సమస్య లేదని హీరోయిన్ ముండి పట్టుబడుతుంది. ఇప్పుడు కిల్లర్ నుండి డిటెక్టివ్ టీమ్ హీరోయిన్ ని సేవ్ చేయాలి, అంటే ఆమెకి సెక్యూరిటీని ఇవ్వాలి. కానీ ఇలా చేస్తే కిల్లర్ జాగ్రత్త పడి హైడ్ అవుట్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. సో హీరోయిన్ ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లాన్ ని చెప్తుంది. తను కిమ్ కి కాల్ చేసి డిన్నర్ కి ఇంటికి ఇన్వైట్ చేస్తా అని చెప్తుంది. కిమ్ ఇంటికి వచ్చే టైంలో డిటెక్టివ్లు కాపలా కాసి వాడిని పట్టుకోవచ్చు. ఇది ప్లాన్. సో ప్లాన్ ప్రకారం హీరోయిన్ కిల్లర్ కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. కిల్లర్ మంచిగా తయారై హీరోయిన్ ఇంటికి చేరుకుంటాడు. డిటెక్టివ్ ఇంకా అసిస్టెంట్ డేవిడ్ కిల్లర్ ని చుట్టుముడతారు. కానీ కిల్లర్ పారిపోకుండా ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేస్తాడు. నేను కిమ్ ని కాదు, నేను జాగింగ్ చేయడం కోసం వచ్చా అని అబద్ధం చెప్తాడు. మీరు గన్స్ తో ప్రజల్ని భయపడుతున్నారా, మీ ఐడీస్ చూపియండి, మీ హయ్యర్ ఆఫీషియల్స్ కి కంప్లైంట్ ఇస్తా అని తిరిగి కిల్లరే పోలీసులని దబాయిస్తాడు. డిటెక్టివ్ కొడుకు చిన్నప్పుడు తప్పిపోయిండు కాబట్టి పెద్దయ్యాక అతను ఎలా ఉంటాడో డిటెక్టివ్ కి ఐడియా లేదు. సో వచ్చిన తన కిల్లర్ కొడుకుని డిటెక్టివ్ గుర్తుపట్టలేకపోతాడు. ఇతను ఇక్కడే ఉంటే తమకు ప్రాబ్లం అవుతుందని చెప్పి కిల్లర్ ని అసిస్టెంట్ పంపించేస్తాడు. పైన ఇంట్లో ఉన్న హీరోయిన్ కిమ్ కోసం వెయిట్ చేస్తుంటది. వెళ్లిపోతున్న కిల్లర్ ని హీరోయిన్ చూడదు. వాడు పక్క స్ట్రీట్ కి వెళ్లి నాకు అర్జెంట్ పని ఉంది, రేపు కలుద్దాం మనం అని హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. ఇలా హీరోయిన్ వేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ ఇంకో మాస్టర్ ప్లాన్ ని వేస్తుంది. నేను ఏం చేసినా కిల్లర్ కనిపెడుతుండు కాబట్టి పాత ఫోన్ ని వాడుకుంటా అని చెప్పి ఇంట్లో ఉన్న ఓల్డ్ ఫోన్ లో సిమ్ వేసి వాడుకుంటది. ఇప్పుడే డిటెక్టివ్ కి తన చీఫ్ కాల్
కాల్ చేసి కిల్లర్ గురించి లీడ్ దొరికింది, వెంటనే స్టేషన్ కి రా అని కాల్ చేస్తాడు. సో హీరోయిన్ ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం డిటెక్టివ్ కి ఇష్టం ఉండదు. అందుకే సియాల్లో ఉన్న హీరోయిన్ తండ్రి ఇంట్లో ఈ రోజు ఉండమని అక్కడ డ్రాప్ చేస్తారు హీరోయిన్ ని. డిటెక్టివ్ వెళ్లే టైంలో హీరోయిన్, నేను అరగంటకు ఒకసారి మెసేజ్ చేస్తాను, కాల్స్ చేయను, మెసేజ్ చేయడం ఆగిపోతే నేను డేంజర్ లో ఉన్నా అని అర్థం. సో మీరు అప్పుడు ఇంటికి రండి అని హీరోయిన్ డిటెక్టివ్ తో అంటుంది. అలాగే డిటెక్టివ్ వెళ్లే టైంలో చిన్న పేపర్ ముక్కలో ఏదో రాసి హీరోయిన్ వాళ్ళకి చూపిస్తుంది. సరే అని డిటెక్టివ్ అంటాడు. కట్ చేస్తే ఇంట్లోకి వెళ్లిన హీరోయిన్ కి వాళ్ళ నాన్న కనిపించడు. అప్పుడే కిల్లర్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. మీ నాన్నని నేనే కిడ్నాప్ చేశా, చంపబోతున్నా, తర్వాత నిన్ను కూడా చంపేస్తా అని కిల్లర్ హీరోయిన్ తో అంటాడు. ప్లీజ్ మా నాన్నని వదిలే, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా అని హీరోయిన్ అంటుంది. దీంతో కిల్లర్ మొదట నీ ఫోన్ ని తీసుకొని డిటెక్టివ్ కి నేను పడుకుంటున్నా, నన్ను డిస్టర్బ్ చేయకని మెసేజ్ పంపు అని చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ ఇంటికి ఇది వరకు కిల్లర్ వెళ్లి ఉంటాడు కదా. అప్పుడు డ్రాలో హీరోయిన్ పాత మొబైల్ ఫోన్ ని కూడా కిల్లర్ చూసి ఉంటాడు. అప్పుడే దాన్ని కూడా హ్యాక్ చేసి ఉంటాడు. ఇందాక కూడా హీరోయిన్ వెళ్తున్న డిటెక్టివ్ తో నేను మెసేజ్ చేస్తాను, కాల్స్ చేయనని చెప్పడం కిల్లర్ విని ఉంటాడు. అందుకే వాళ్ళు ఇంటికి రాకుండా ఉండటం కోసం సేఫ్ సైడ్ గా హీరోయిన్ చేత ఇప్పుడు మెసేజ్ చేస్తాడు. సో దాట్ డిటెక్టివ్ టీము హీరోయిన్ పడుకుంటుందని చెప్పి డిస్టర్బ్ చేయరు. సరే నువ్వు చెప్పినట్టే మెసేజ్ చేశా కదా, మా నాన్నని వదిలే ప్లీజ్ అని మళ్ళీ హీరోయిన్ కిల్లర్ ని వేడుకుంటది. ఇప్పుడే కిల్లర్ హీరోయిన్ కి ఒక గేమ్ గురించి చెప్తాడు. నీ ఫోన్ ఇవ్వు, ఎవరైనా నీ ఫోన్ కి 24 గంటల లోపు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే నేను విడిచిపెడతా అని చెప్తాడు. అయితే హీరోయిన్ కి దగ్గర వాళ్ళైన బాస్ ని ఇంకా రోసీని ఆల్రెడీ దూరం చేశాడు కిల్లర్. ఇంకా తండ్రిని కూడా ఆల్రెడీ కిడ్నాప్ చేసేసాడు. సో దీన్ని బట్టి హీరోయిన్ కి ఎవరు కాల్ చేయరు. ఇంతకు ముందు నేను కిడ్నాప్ చేసిన ఆడవాళ్ళతో కూడా ఈ గేమ్ ఆడాను, వాళ్ళు ఓడిపోయారు, చూద్దాం నీ లక్ ఎలా ఉందో అని కిల్లర్ హీరోయిన్ తో అంటాడు. నాకు టాయిలెట్ వస్తుందని చెప్పి కిల్లర్ ఇప్పుడు వాష్రూమ్ కి వెళ్తాడు. హీరోయిన్ తను డిటెక్టివ్ కి రాసి చూపించిన పేపర్ ని నలిపేసి కింద పడేస్తుంది. తర్వాత కత్తితో హీరోయిన్ కిల్లర్ ని చంపుదామని ట్రై చేస్తుంది. కానీ బాత్రూమ్ లో ఆల్రెడీ కిల్లర్ హీరోయిన్ తండ్రిని బాత్ టబ్ లో ముంచి ట్యాప్ ని ఆన్ చేసి ఉంటాడు. నేను మీ నాన్నతో కూడా గేమ్ ఆడాను, ఎవరు అతని ఫోన్ కి కాల్ చేయలేదు, అందుకే చంపేస్తున్నా అని కిల్లర్ హీరోయిన్ తో చెప్తాడు. దీంతో మళ్ళీ హీరోయిన్ కిల్లర్ ని బెగ్ చేస్తుంది. కిల్లర్ హీరోయిన్ చేతులకి కాళ్ళకి టేప్ ని కట్టి బంధిస్తాడు. హీరోయిన్ తండ్రి మీద హీరోయిన్ ని కూడా పడుకోబెట్టి ట్యాప్ ని ఆన్ చేసి హాల్లోకి వస్తాడు ఈ నరరూప రాక్షసుడు. హీరోయిన్ ఎంత ట్రై చేసినా బాత్ టబ్ నుండి బయటికి రాలేకపోతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో హీరోయిన్ తండ్రి కూడా కన్ను మూస్తాడు. అప్పుడే కిల్లర్ కి సోఫా కింద పడిన పేపర్ నోట్ కనిపిస్తుంది. అందులో నో టెక్స్ట్, ఓన్లీ కాల్స్ అని ఉంటది. అంటే హీరోయిన్ నేను కేవలం కాల్సే చేస్తాను, మెసేజ్ గాని వస్తే నేను డేంజర్ లో పడినట్టు లెక్క అని దాని అర్థం. హీరోయిన్ తెలివిగా కిల్లర్ ని బోల్తా కొట్టించి వాడి చేతని డిటెక్టివ్ కి మెసేజ్ పంపించేట్టు చేస్తుంది. ఇంకా ఏముంది, కిల్లర్ పారిపోయే లోపే ఇంట్లోకి డిటెక్టివ్ ఇంకా అసిస్టెంట్ డేవిడ్ లు వస్తారు. డిటెక్టివ్ కిల్లర్ ని చితకబాదుతాడు. డేవిడ్ వెళ్లి బాత్ టబ్ లో ఉన్న హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. హీరోయిన్ తండ్రేమో కదలాడు. సో డేవిడ్ అతనికి సిపిఆర్ ని పెర్ఫామ్ చేస్తాడు. కట్ చేస్తే డిటెక్టివ్ కిల్లర్ గా మారిన తన కొడుకు గురించి బాధపడతాడు. ఇప్పుడే కిల్లర్ డిటెక్టివ్ కి షాక్ ఇస్తాడు. నేను నీ కొడుకు కిమ్ ని కాదు, నీ కొడుకుని నేను 2 ఏళ్ల కిందని చంపేశా, వాడి పేరుతోనే హత్యలు చేస్తున్నా అని కిల్లర్ చెప్పగానే డిటెక్టివ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు ఎదవి అయ్యావు అని కిల్లర్ డిటెక్టివ్ ని చూసి నవ్వుతాడు. ఈ మాటలకు డిటెక్టివ్ కి ఫుల్ కోపం వచ్చి నా కొడుకుని చంపినందుకు నిన్ను కూడా నేను చంపేస్తా ఇప్పుడు అని డిటెక్టివ్ గన్ ని పాయింట్ చేస్తాడు. వద్దు వద్దు ప్లీజ్, నేను సరెండర్ అయిపోతా, జైల్ కి పోతా, రూల్స్ ప్రకారం వెళ్దామని కిల్లర్ మళ్ళీ నాటకం షురూ చేస్తాడు. హీరోయిన్ కి స్పృహ వస్తుంది. పక్కన చూస్తే తన తండ్రి లెగడు. సో తన తండ్రి చావుకి కారణమైన కిల్లర్ ని హీరోయిన్ చంపాలి అనుకుంటది. డేవిడ్ జేబులో ఉన్న గన్ ని తీసుకొని కిల్లర్ ని షూట్ చేసి చంపేస్తుంది మన హీరోయిన్. గుడ్ న్యూస్ ఏంటి అంటే సిపిఆర్ చేయడం వల్ల హీరోయిన్ తండ్రి బ్రతుకుతాడు. మొత్తానికి ఒక డేంజరస్ సైకో కిల్లర్ ని హీరోయిన్ కనిపెట్టి చంపేసింది. ఇక పోలీసులు మీడియా హీరోయిన్ ఇంటి వద్దకు చేరుకుంటారు. కిల్లర్ చావుతో ఎంతో మంది అమాయకుల ఆత్మలకి శాంతి కలుగుతుంది. హీరోయిన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అప్పుడే హీరోయిన్ ఫోన్ కి ఫ్రెండ్ రోసి మెసేజ్ చేస్తుంది. కట్ చేస్తే ఇక పోలీసులు తమ స్మార్ట్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండమని ప్రజలకు వార్నింగ్ ఇస్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.